ఒకప్పుడు మోషన్ ల్యాండ్ అనే చిన్న గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు ఎప్పుడు క్యూరియస్గా క్వశ్చన్స్ అడిగేవాడు. ఎందుకు బాల్ని కిక్ చేయగానే నువ్వే కాసేపు ఆగిపోతుంది? నేను సైకిల్ తొక్కినప్పుడు వేగం పెరుగుతుంది ఎందుకు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాడు. వాటికి ఆ ఆ అబ్బాయికి వాళ్ళ తాతయ్య గారు చాలా అద్భుతంగా సమాధానం చెప్పేవారు. That's the mystery of force and motion మనవడా. చాలా కాలం క్రితం గ్రేట్ సైంటిస్ట్ ఐసాక్ న్యూటన్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కనుగొన్నాడు. చాలా కాలం క్రితం ఇంగ్లాండ్లోని ఒక తోటలో న్యూటన్ ఆలోచనలతో కూర్చొని ఉన్నప్పుడు ఒక యాపిల్ ఫ్రూట్ కింద పడింది. ఆ పండు పడటం ఆయనకు మోషన్ యొక్క 3 రూల్స్ కనిపెట్టడానికి ఇన్స్పైర్గా మారింది. న్యూటన్ ఫస్ట్ లా సేస్ an object will remain at rest or move in straight line at constant speed unless acted upon by a external force. న్యూటన్ యొక్క మొదటి చట్టం చెప్తుంది, బయట శక్తి పని చేయకపోతే వస్తువు నిశ్చలంగా లేదా సూటిగా స్థిర వేగంతో కదులుతుంది. Exactly. But in the real world, friction and air resistance act as forces. They slow it down the ball. అందుకే భూమిపై బాల్ ఆగిపోతుంది, కానీ అంతరిక్షంలో కాదు. ఫ్రిక్షన్ ఇస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్, కానీ స్పేస్లో అక్కడ ఫ్రిక్షన్ ఉండదు. అందుకే స్పేస్లో కదలిక ఎప్పటికీ కొనసాగుతుంది. న్యూటన్ సెకండ్ లా కనెక్ట్స్ ఫోర్స్, మాస్ అండ్ యాక్సెలరేషన్. న్యూటన్ సెకండ్ లా చెప్తుంది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సెలరేషన్. F is equal to m into a. Correct. More force means more acceleration. కానీ కార్ బరువుగా ఉంటే దాన్ని మూవ్ చేయడానికి నీకు ఇంకా ఎక్కువ ఫోర్స్ కావాలి. That's why rockets use massive thrust to overcome Earth's gravity and accelerate into space. Newton's third law is simple but powerful. For every action, there is an equal and opposite reaction. అదేరా, that's the Newton's third law. When you push the boat, it pushes you back with equal force, just in the opposite force. This law explains how birds fly, rocket launch, and even how you walk. మన కాళ్ళు నేలను వెనక్కి నడతాయి, నేల మనల్ని ముందుకు నడుపుతుంది. మన జీవితంలో అనేక రకాల శక్తులు ఉంటాయి. ఇన్ ఎవ్రీడే లైఫ్ ఫోర్సెస్ ఆర్ ఆల్ అరౌండ్. గ్రావిటేషనల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, మస్కులర్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్. గ్రావిటేషన్ ఫోర్స్ మనల్ని భూమికి ఆకర్షిస్తుంది. ఇట్ పుల్స్ us to ఎర్త్. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల జారిపోకుండా నడవగలుగుతాం. ఇట్ హెల్ప్ us వాక్ వితౌట్ స్లిప్పింగ్. మస్కులర్ ఫోర్స్తో వస్తువులను ఎత్తగలుగుతాం. It helps us lift, push and pull. Magnetic and electric forces powers our technology. Arjun decided to try an experiment. He placed a ball on smooth table, gave it a push and observed. The smoother the surface, the longer it rolled. Grandpa, I understand now. Motion does not stop on its own. A force changes it. Well done. You have discovered the Newton's law yourself. From there,
falling apple to the orbit of planets. Every motion follows Newton's law. They form the foundation of physics, engineering, and every moving things we see. Motion is everywhere, and Newton's law are its timeless rules. Whenever something moves, stops, or accelerates, remember force is behind it all. Thank you for watching. Hope you like this video. Please do subscribe to Story Education for upcoming videos. Learn physics through stories.